హలో గైస్, దిస్ ఈజ్ మ్యాగ్రో. నేను నా ఛానల్లో పెట్టిన ఫస్ట్ GTA 5 వీడియో ఇదే అవ్వబోతుంది అనమాట. ఓకే, సో మనం దీంట్లో అయితే ఆఫ్ రోడింగ్ చూస్తున్నాం. తర్వాత ఫాస్ట్గా నేను ఎలా చేరుకున్నాను డెస్టినేషన్కి, అలాగా ఒక కార్ దొంగలిచ్చాను అనమాట. ఆ తర్వాత లాస్ట్లో వీడియో అదే నేను ఆడిన గేమ్ని సేవ్ చేసుకున్నాను. అవి నేను ఎలా చేశానో అవి చేసి చూపించబోతున్నాను. సరే, ఇంకా ఫస్ట్ చూసుకున్నట్లయితే ఆఫ్ రోడింగ్ అనమాట. ఇక్కడ నేను ఎక్కడో కొండల మీద తప్పిపోయినా దారి. అంటే ఏదో చేద్దాం అనుకునేసి కొండ మీదకొచ్చి ఏదో చేద్దాం, ట్రిప్ చేద్దాం అని చెప్పేసి వచ్చానమాట. అలా వస్తే నేను ఇరక్కపోయాను అనమాట. ఎటు పోయినా కూడా స్కిడ్ అయిపోతుంది, ఎటు వచ్చినా కూడా స్కిడ్ అయిపోతుంది. సరే, ఇక్కడ నేనేమనుకున్నా, స్టడీగా వెళ్దాం అనుకున్నా అనమాట. ఓకే, స్టడీగానే వెళ్దాం. ఓకే. సో ఫ్రెండ్స్, నేనైతే ఈ కార్ని నేల మీద కన్నా గాల్లోనే ఎక్కువ తోలుతానమాట ఈ ఆఫ్ రైడింగ్ చేసేటప్పుడు. ఇదెందుకో నాకు అర్థం కావట్లేదు. సో ఫైనల్గా నేను గాల్లో తోలకూడదని అయితే ఫిక్స్ అయ్యాను అనమాట. ఇదేమో చక్కర్లు కొడతానే ఉంది, తిరుగుతానే ఉంది. ఓకే, మనం ఇంకా అయినా సరే ఇంకా అయిపోయింది, ఏదైతే అయిపోయింది, వెళ్దాం అనుకుంటే నేరుగా వెళ్తున్నాం అనమాట. ఓకే, అబ్బా, అయ్యో, ఏడ చెట్టు ఉంది, ఏడ ఏది ఉందో కూడా తెలియట్లేదు. సరే, సో ఇక్కడ కనుక మనం చూసుకున్నట్టయితే ఒక జింక కూడా వెళ్తాం అనమాట. ఇప్పుడు జింకకి నాకు పోటీ అనమాట. జింక ఫస్ట్కి వెళ్తుందా, మనం ఫస్ట్కి వెళ్తుందా? జింకకి నీకు పోటీ ఏంటిరా మావా? నాకు జింకకి పోటీ ఏం లేదురా, జస్ట్ ఫర్ ఫన్. గొబ్బు నాయరా, సిగ్గుందరా నీకు? సరదాగా చేస్తే నీ తప్పేంట్రా? హెచ్ఎల్ దబ్బే నువ్వు ఫస్ట్. ఓకే, మనకైతే వాడి బాధ తప్పిపోయింది. సో మనం ఇంకా రోడ్డు దగ్గరికి అయితే వచ్చేసాం, వాడితో మాట్లాడతా గుబ్బినాయలతో. సరే, మన కారు ఇప్పటికే చాలా వరస్ట్ కండిషన్లో ఉంది. ఓకే, బిన్నా ఇంటికి వెళ్ళిపోదాం. ఓకే, ఇక్కడ మనం అయితే ఇంటికి ఎలా స్పీడ్గా వెళ్ళాలో అంటే సేఫ్ హౌస్ అనేది ఒకటి ఉంటుంది మామ. నీ కీబోర్డ్లో ఎం అనేది నొక్కామనుకో, నీకు ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. ఆడికి వెళ్ళి సేఫ్ హౌస్ సెలెక్ట్ చేసుకుని ఎంటర్ నొక్కేస్తే రూట్ మ్యాప్ చూపించేస్తుంది అనమాట. మనం జప్పని వెళ్ళిపోవచ్చు అనమాట. నాకు ఒక ఫేవరెట్ కార్ ఉంది మామ ఈ గేమ్లో. అది చూడగానే నాకు నచ్చేసింది. వాడిని ఆపుదాం, ఎవరి దగ్గర కార్ తీసుకుని త్వరగా వెళ్ళిపోదాం అనుకున్నా, ఎవడూ ఆగలేదు. సరే, ఈడు వస్తున్నాడు, ఎవడో ఉన్నాడు, వస్తాడు. వెంటనే వాడి దగ్గరికి వెళ్ళి వాడు ఆపేయాల. రే రే ఉండరా. ఎస్ ఎస్, అది ఆగు 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 ఆగు. ఓకే, మనం దిగేసాం. ఓ, వీడెవడో ఉన్నాడు. ఓకే, ఒరే, ఇది అమ్మాయిరా. సారీ అక్కయ్య, కార్ నాకు అవసరం. ఓకే, బాయ్. అరే, నేను అప్పుడే నా ముందరనే కార్ని గుద్దేశాను రా బాబు. ఏయ్ 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 ఏయ్, ఓకే, స్టడీ, ఎస్, గో. నైస్. ఏంద్రా ఇంతసేపు మ్యాప్లో పోలీస్ వచ్చినట్టు అనిపించింది. మనకేం సంబంధం లేదులే, వెళ్ళిపోదాం. ఆడాడో మనం ఎవరో అంతే. సో మనమైతే ఏ ఇబ్బంది లేకుండా ఒక జస్ట్ విత్ ఇన్ 10 సెకండ్స్లో రోడ్డుకి వచ్చేసాం. రూట్ మ్యాప్ పెట్టుకునేసాం. తర్వాత కార్ దొంగలిచ్చేసాం. ఓకే, ఇంకా వెళ్ళిపోదాం. ఓకే, నేను అప్పటి నుంచి ఆలోచిస్తున్నా, అంటే మనం ఈ గేమ్లో కార్లు దొంగతనం చేయొచ్చు, బైక్స్ని దొంగతనం చేయొచ్చు కదా. ఇక్కడ కొన్ని సర్వీస్ ట్రక్స్ ఉన్నాయి. ఇప్పుడే చూసారు కదా, అదో ఆడే ఎదురుగా పోతుంది చూసారా. అలాంటి ట్రక్స్ దొంగలించగలమో తెలీదు. సో నేనైతే నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఒక్క నిమిషం. ఓ ఎస్, నా ఫేవరెట్ కారు పోయిన మిషన్ చేసినప్పుడు ఇక్కడే ఉందన్నమాట. అదో అక్కడుంది నా బుజ్జికొండ. సో ఆ కార్ అయితే నేను ఫస్ట్ అంటే సెకండ్ మిషన్ థర్డ్ మిషన్ నుంచో నాకు అది కనిపించింది. చాలా నచ్చేసింది తెలుసా ఆ కారు. అది చిన్నడానికి సన్నగా పొట్టిగా అంటే చిన్నగా ఉంటుంది కదా, కాబట్టి నాకు చాలా నచ్చింది అనమాట. సో మనమైతే వెళ్ళిపోతున్నాం కార్ ఎక్కువని ఇంటికైతే. సో సో గైస్, ఒక చిన్న ఎక్స్క్యూజ్, ఎఫ్పిఎస్ కొంచెం ఇక్కడ డ్రాప్ అయింది. ఎందుకంటే నేను చాలా సేపటిగా ఆడుతున్నా, వెల్రెంట్ ఆడుతా అన్నా. తర్వాత మా ఫ్రెండ్ పిలిచాడు, వెల్రెంట్ ఆడదాం రారా అని. సో అది ఆడుతా అన్నా. నెక్స్ట్ GTA 5 రికార్డ్ చేసుకుందామని వచ్చాను అనమాట. అప్పటికే ఇది లాస్ట్కి వచ్చేకాడికి ఎఫ్పిఎస్ కొంచెం డ్రాప్ అయింది, ఏమనుకోకండి. ఓకే, సో యాజ్ పర్ ది రూట్ మ్యాప్ అయితే మనమైతే ఫాలో అవుతున్నాం అనమాట. ఇంతసేపు మళ్ళీ రూట్ మ్యాప్ పోయింది, కాబట్టి మళ్ళీ పెట్టుకోవాల్సి వచ్చింది. సో ఇలాగ వెళ్తే మన ఇల్లు దగ్గరగా ఉన్నట్టు మనకు మ్యాప్లో చూపించేస్తుంది. సో చెప్పుని వెళ్ళిపోదాం.
ఓకే. ఇప్పుడొక ఫ్రంట్‌లో ఒక రైట్ టర్న్ తీసుకోవాలి. స్లోగా తీసుకుందాం. అది బలుపు. మామూలు బలుపు గాదు. జీ బలుపు. సరే దాన్ని పక్కన పడేసి ఇంకా మనం పార్కింగ్ ఏరియాకి వచ్చేద్దాం. పార్కింగ్ ఏరియాకి నేను స్లోగా పోతా. ఎందుకంటే ఈ కార్‌ని నేను అంత జాగ్రత్తగా చూసుకున్నా. పోయినసారి ఎత్తుకొచ్చి పెట్టినా కానీ అది సేవ్ గాల. నేను మెంటలోడిని. సో, మనమైతే ఇక్కడ నీట్‌గా అయితే పార్క్ చేసేసాం. ఇంకా దిగుతున్నామనమాట. దిగేసాం. సో, ఫైనల్లీ ఇదైతే గ్యారేజ్ అనమాట. ఇక్కడైతే మరీ ఎఫ్‌పిఎస్ డ్రాప్ ఎక్కువైంది. ఏమనుకోకండి. మరీ ఎక్కువైతుంది ఎఫ్‌పిఎస్ డ్రాప్ మాత్రం. కానీ ఆడేటప్పుడు మాత్రం కొంచెం తగ్గింది. మరీ అంత లేదు. అంటే స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నాం గదా! ఓకే. నెక్స్ట్ ఇదే మన బుజ్జోడి ఇల్లు. లోపలికెళ్ళిపోయాం. ఫస్ట్ లెఫ్ట్‌లో డోర్ ఉంటది. ఇదే మనోడి రూము. ఆల్ఫాబెట్ లెటర్ ఈ నొక్కితే స్లీప్‌కి వెళ్తాం. ఇలా స్లీప్‌కెళ్ళిన తర్వాత గేమ్ అనేది మనం సేవ్ చేసుకునే ఆప్షన్ అయితే వస్తుందనమాట. ఇదంతా మీకు ఆల్రెడీ ఆడిన వాళ్ళకి తెలుసు. ఎవరన్నా నాతో కొత్తగా స్టార్ట్ చేస్తున్నారంటే వాళ్ళ కోసం. ఓకే. ఒకవేళ మీకేమన్నా టిప్స్ అండ్ ట్రిక్స్ ఏమన్నా తెలిసుంటే కామెంట్ చేయండి. నేను చూస్తా. ఓకే గైస్, లెట్స్ సీ యూ ఇన్ అనదర్ వీడియో. బాయ్. జీటీఏ 5 మీద చేస్తాను. బాయ్.